ఈ రోజు దిశ గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్ లో అగ్రిమెంట్ కూడా చేశారు. దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు. దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, ఇంకా ఉండే రెన్యూవబుల్, బయోఫ్యూయల్, ఇంకొక పక్కన బ్యాటరీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే దిశ నేను కొత్త 10 ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అన్న. అంటే ఈ రోజు కరెంట్ అనేది ఇండ్లకు వాడుతున్నాం, ఇండస్ట్రీకి వాడుతున్నాం, ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం. పెట్రోల్ డీజిల్ ఉంది, పెట్రోల్ డీజిల్ పవర్ జనరేషన్ వాడుతున్నాం, ఒకసారి జనరేటర్లు పెట్టి, లేకపోతే మన కార్లకు, లారీలు, లేకుంటే మోటార్లు ఇవన్నీ కూడా వాడే పరిస్థితికి వస్తున్నాం. ఏదైనా ఇంధనమే, ఏదైనా కన్వర్ట్ చేస్తే ఎంత వెసులుబాటు వస్తుంది, సమర్థవంతంగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీని వల్ల ఈ 4-5 నేను చెప్పినట్టయినా ఇంటిగ్రేట్ చేసుకొని కరెక్ట్ గా ముందుకు పోతే 4-5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ₹5.16 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ ₹5.16 అవుతుంది. మీ అందరికీ కామన్ మ్యాన్ కి అర్థం కావాల్సిన అవసరం ఉంది. రేపు ఏప్రిల్ 1 నుంచి ₹4.80 తగ్గించాలని టార్గెట్ పెట్టాను. 36 పైసలు ఒక యూనిట్ తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి? ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా, మంచి నాణ్యమైన కోల్ తీసుకొస్తారా, లేకపోతే సోలార్ పెంచుతారా, అంటే విండ్ పెంచుతారా, ఇవన్నీ చేసి 36 పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను. ఇది వీలో పెట్టుకుని చెప్పాను. ఒకసారి కాదు, 2-3 సార్లు నేను చెప్పాను. దీనివల్ల కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం.